ఓ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్న విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవాలని విదిశం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బూసి వెంకటరావు వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడుతూ భీమిలి మండలం కొత్తవలసలో శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేవలం ఎకరా లక్షకు దారదత్తం చేసిందని మండిపడ్డారు. ఆ భూమి విలువ మార్కెట్ విలువ ప్రకారం 225 కోట్లకు పైనే ఉంటుందని, సన్యాసులకు అంత విలువైన భూములు ఎందుకో చెప్పాలన్నారు. శారదా పీఠం చెబుతున్న వేద పాఠశాలను టీటీడీ ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శారదా పీఠానికి కేటాయించిన భూమిని బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ కు కేటాయించాలని కోరారు. వేద పాఠశాలను టీటీడీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. శారదా పీఠానికి అది నడుపుతున్నటువంటి స్వరూపానంద స్వామికి గత ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో భీమిలి మండలంలో కొత్త వలస గ్రామంలో 15 ఎకరాల భూమి కేటాయించారు. ఈ 15 ఎకరాల భూమి ఆయనకి ఎంతకి ఇచ్చిందిరా అంటే కేవలం ఎకరా లక్ష. అక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉందా అంటే ఎకరా 15 కోట్లు, అంటే 225 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 15 లక్షలకి ఆయన ధారాదత్తం చేశాడు. ఈయన ఎందుకు చేశాడంటే ఆయన మళ్ళీ గెలవాలని చెప్పి రాజశ్యామల యాగం చేశాడు కాబట్టి కృతజ్ఞతతో ఇది కట్టబెట్టాడు. ప్రజల ఆస్తిని నువ్వు ధారాదత్తం చేయడానికి నీకున్న అధికారం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన వేద పాఠశాలను తీసుకున్నాడండి. వేద పాఠశాల నడపడు, వాణిజ్యపరమైనటువంటి సౌకర్యాల కోసం ఇవ్వండి అని అడిగాడు. అది రద్దు చేయమని అడుగుతున్నాం. ఇక వేద పాఠశాల అంటారా? వేద పాఠశాల నిర్వహించడానికి ఈ రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానం తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి అప్పచెప్పండి. అంతేకాని ఈ సర్వసంగ పరీక్షకి వేద పాఠశాల నిర్వహించేటువంటి అర్హత లేదు అని చెప్పి నేను అంటాను కాదు, స్వామీజీలు అంటున్నారు. కాబట్టి ఆయనకి ఆ భూమిని కేటాయింపుని రద్దు చేయమని, ఆ భూమిని తిరిగి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఉద్యోగార్థం ట్రైనింగ్ అవ్వడానికి స్టడీ సర్కిల్ కేటాయించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.